మన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రేమ పేరుతోటి విద్యార్థినిపై అత్యాచారం చేసినట. అత్యాచారం చేసినాక చంపేసిండు. అత్యాచారం హత్య రెండు చేసిండు. ఏడ జరిగింది ఈ ముచ్చట? నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండల చుట్టుపక్కల ఒక చిన్న గ్రామం అంట. ఆ ఊరి పేరు అయితే ఇవ్వలేదు. పోరగాని పేరు వచ్చి గడ్డం కృష్ణ. ఎలగొట్టున్నట్టే ఉన్నాడు ముఖం. ఒకసారి పేపర్లు వస్తుంది చూడురి. గడ్డం గాంభీరం కొలువు సింగారం అన్నట్టు అయ్యగారు ఫోటో వస్తుందా? పడుతుందా? గాయన పేరు అంట గడ్డం కృష్ణ. 22 ఏళ్ళు ఉంటాడు. వీడు ఏం చేస్తాడు? ట్రాక్టర్ డ్రైవర్ అంట. ఈ మొతవారి ట్రాక్టర్ డ్రైవర్ పైన ఈయన చేస్తాడు. అమ్మాయి ఏమో ఇంటర్ చదువుతుంది. ఆమెతోటి ఈయనకు ప్రేమ. అయితే ఈ కృష్ణ అంటోడు ఈ అమ్మాయి వాళ్ళ బాబాయి కంటే ఓ ట్రాక్టర్ ఉందంట. ఇంకో గాడి వచ్చింది, పాడైపోను. మోసం అంతా గాడి జరిగింది. అమ్మాయి వాళ్ళ బాబాయికి ట్రాక్టర్ ఉందంట. ఆ ట్రాక్టర్ డ్రైవరు ఈ కృష్ణ అనే పోరగాడు. ఇక ఇప్పుడు ఓనర్ అన్నప్పుడు ఇంటికి వచ్చిపోతుంటారు కదా. గట్టినే వచ్చిపోయే క్రమంలో ఈ అమ్మాయి మీద చిన్నగా పానం పెట్టినట్ట. మరి ఆ పొల పాడైపోయిన ఆ పొల కూడా ఈయన ప్రేమించింది, ఈయన ప్రేమించింది. ఇద్దరు ప్రేమలు నడుస్తూనే ఉన్నాయి. నడుచుకుంటా ఇక నిన్న మంగళవారం నాడంట కాలేజీకి పోతున్నా అని ఇంట్లో ముస్తాబ్ అయిందట. ముస్తాబ్ అయ్యి తల్లికి చెప్పిందట, అమ్మ నాయన నేను కాలేజీకి పోతున్నా అని చెప్పిందట. చిన్న నల్గొండ టౌన్కి వచ్చిందట. నల్గొండ టౌన్ రాగానే ఈ కృష్ణాటోడు ఏం చేసిండట, ఈయనకోడు సోపతి గారు బయటబాయి గాడు ఉండట. ఆయన పేరు మధు. ఆడు ఆటో తోలుతారంట. ఆయనకి ఫోన్ చేసిండట, అరే పిల్ల ఇంకో పలానా అమ్మాయి వస్తుంది, పలానా అమ్మాయి పలానా కాడు ఉంటుంది, ఆమెను ఎట్లా చేసి బతలాడుతావో భంగపడతావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నా పేరు చెప్పి అమ్మాయిని ఎక్కించుకొని రా. ఆయన అన్నట్ట 5 మొదవారు ఏడ ఉంటాడు, డైట్ కళాశాల దగ్గర ఉంటున్నట్టు. ఆయన రూమ్ ఉందంటాడా, నా రూమ్ కార్డు ఇచ్చిపెట్టి నువ్వు పోతే బయట మిగతా పని నేను చూసుకుంటా అని చెప్పిండట. ఇక దోస్తాయిగా మాత్రం చేయడా. ఇక ఆడు చిన్నగా ఆటో తీసిండట. ఆటో తీసుకొని పోయినట్టు ఆమె కాడికి పోయి, మరి మీ లవర్ రమ్మన్నాడమ్మా, మీ లవర్ రమ్మన్నాడు, మరి 6 గంట పోతాం అనగానే ఈ పొల్ల బండి ఎక్కిందట. ఆటో ఎక్కగానే ఆటో ఎక్కి కొనబోయినట్టు ఆ డైట్ కాలేజ్ దగ్గర కొనబోయినట్టు. ఆడికి ఫోన్ చేసిండో మళ్ళీ పిలిచిండో లేకపోతే ఆడే చూసిండో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ రూములు ఇచ్చిపెట్టినట్టు. రూములు ఇచ్చిపెట్టి ఈడు పత్త లేకుంటే ఈడు వీకిండి మదంటోడు. ఈడు అమ్మాయిని ఇంట్లో కొనబోయాడు. ఇంట్లో కొనబోయినాక లవర్స్ ఇక అత్యాచారం చేసిండు. ఆడితో ఆగకుండా అమ్మాయిని మొత్తం చంపేసిండు. పైన ఈ ముచ్చట ఆరోగ్యాలకు తెలిసి బయటికి వెళ్ళి చూస్తారు కదా, అమ్మాయి మొత్తం రక్త బండాలం అయిందంట. రక్త బండాలం కాగానే ఏమంటే పోలీసులకు సమాచారం అందియగానే పోలీసులు పోయినట్టు అమ్మాయిని బాడీ కలెక్షన్ చేసుకురు. ఎవడో ఏం కథ అంటే ఈ కృష్ణంటోని మదంటోని ఇద్దరిని కొనవై పోలీస్ స్టేషన్లో వేసిరు. ఇక విద్యార్థి సంఘాలు నాయకులు అంతా ధర్నాలు రస్తారోకాలు చేసి నల్గొండ మొత్తం ఆగమాగం చేసిరు. నిన్న ఇంకో గిట్టోని ముచ్చట జరిగింది. ఇక ఇప్పటి నుంచి చెప్పే ముచ్చట కొంతమందికి నచ్చకుండొచ్చు. ఇప్పటిదాకా గట్ట జరిగింది. ఇక ఇప్పటి నుంచి నేను చెప్పే ముచ్చట కొంతమందికి నచ్చకుండొచ్చు, కానీ నిజమే చెప్తే వినే ప్రయత్నం చేయదు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి 12వ తరగతి చదువుతుంది. సరే ఈ బాడుకావు అంటే ఇటు లంగో దొంగ కావచ్చు. అమ్మ ఇప్పుడు అంటేనేమో నోటి దుద్దు అవుతుంది, పాడైపోను అనకూడదేమో, కానీ చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు నువ్వు ఆడోడో ఈ కృష్ణ అంటోని దోస్తుగాడు ఉన్నాడు. ఆ దోస్తుగాడు రాగానే ఏమెక్కడికి పోయినావు తల్లి నువ్వు? లంగ దొంగ బాడుకావులు ఎక్కువైపోయారు దునియాల. అమ్మాయిలు అనగానే సొల్లు గారుస్తోళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. మరి నువ్వు వాని బండికి పోతప్పుడు మరి ఏమెక్కడికి పోతారా? నేను నాకు ఏమెక్కర రూమ్ పోవాల్సిన పని ఎక్కడదని అని అడిగితే బాగుండు కదా. అడగలే. రా అనగానే ఎక్కివి పోతివి. పోగానే మరి మీ రూమ్ లోపల పంచాయి అయిందా లేకపోతే ఇంకేమైందా, ఏమైందో పాడైపోను నీకు వానికి ఇద్దరికి ఎరక. ఉత్త పుణ్యానికి చంపేసే. తల్లికేమో కాలేజీకి పోతున్నా అని చెప్పినావు. తల్లి కాలేజీకి పోతున్నాను చెప్పాక నీడు అదే అనుకోని మరి గిట్లా ఎన్నిసార్లు జరిగిందో గిట్లా మనకైతే తెలియదు. కానీ అంటే ఏమవుతుంది అంటే ఇక చూసిరా మహిళలను గిట్ట కించపరిచిరానేమో కొంతమంది అంటారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది ప్రతి ఒక్కరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లంగ దొంగలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. ఆడు కొనబోయి ఇప్పుడు ఆ కృష్ణ అంటాడు ఇలపీట మొక్కపోడు ఏం చేసిండు. ఇప్పుడు లవ్వే చేస్తే వారి బాడుకావు లవ్ చేసినోనివి అమ్మాయి నచ్చితే వేసుకపోయినవరు అటెంక లేకన్నా పెళ్లి చేసుకొని సరే వస్తావు రాబోతుంటే రా, లేకపోతే అటెంకలేనా కాపురం చేసుకుంటే అమ్మాయి అయినా బతికిపోవు కదా. అమ్మాయి బతకకుండా అమ్మాయిని అనుభవించి ఆ తర్వాత హత్య చేస్తేవి నీ దోస్తుగాడు నువ్వు కలిసి చేసిరా లేకపోతే నువ్వు ఒక్కనివే చేసినావా ఏం చేసినా కానీ మొత్తాన్ని మాత్రం పొల జీవితాన్ని నాశనం చేసిరు. దయచేసి అమ్మాయిలు మీకు దండం పెడతా, జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా కానీ ఒక్క చెయ్యి ఎప్పుడు సప్పట్లు కొట్టదు ప్రజలారా. శక్తికరంగా ఉంటుంది కానీ ఒక్క చెయ్యి సప్పట్లు కొట్టదు, 2 కలిస్తేనే సప్పట్లు అయితే. అవునా కాదు? నీకు పోబుద్దే లేకుంటే ఫస్ట్ వచ్చి ఆటో ఎక్కమన్నా కూడదా మాట. కానీ అరే
ఎవడివిరా నువ్వు నన్ను బండి ఎక్కించుకపోతాందుకు ఆడెవడు పిలిచింది కదా, నన్ను ఎవరే కదా, వాడిని రమ్మను, అవసరం ఉంటే ఏమైనా మాట ఉంటే ఫోన్ చేయమను, గదో లెక్క ఉంటుంది. ఉత్త పుణ్యానికి ఆడవాడు బాడక వస్తే ఆన్ మాటలు నమ్మితివి, ఆన్ మాటలు నమ్మి ఈయన కాడికి పోతే ఉత్త పుణ్యానికి 100 ఏళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకొచ్చింది. అయిపోయినా ఇప్పుడు తల్లిదండ్రులకు మచ్చ వచ్చే, నీ అన్నదమ్ములకు మచ్చ వచ్చే, నీ కులానికి నీ ఆయి బాయి మొత్తానికి మచ్చ తీసుకొచ్చే. ఆయన కొనవేరు, ఆయన పైన పోక్సో కేసు చట్టం కింద కేసు వేసిరంట. ఆయనకి మా అంటే జైలు శిక్ష పడుతుంది, లేదు ఉరి శిక్ష కూడా పడుతుండొచ్చు. కానీ నీ జీవితం అయితే తిరిగి రాదుగా చెల్లా. మమ్మగాని గిసోంటి లంగా దొంగలని నమ్మే ఉపాయం చేయకూరి. ఆడోళ్ళ దాంట్లో ఉన్నారు, మొగోళ్ళ దాంట్లో ఉన్నారు. ఉత్త పుణ్యానికి 100 ఏళ్ళ జీవితాన్ని మీ క్షణిక ఆవేశంతో మీ ప్రేమ అనే రోగు తప్పిన ఇక మాట, ప్రేమ అందమైనదే కానీ మరి ఇక మీ అద్దల ప్రేమ కాదు, అంతా కామం అయిపోయింది. సంపాల్సిన పని ఎక్కడ దానికి? అమ్మాయిని అనుభవిస్తాడు, ఆ తర్వాత చంపేస్తాడు. చంపేసినాక మళ్ళీ పారిపోదాం చూస్తే పోలీసులు తలుచుకుంటే ఎసోటి క్రిమినల్ అయినా కానీ 24 గంటలు అలా స్టేషన్లో కూర్చుంటారు. సరే ఆయన బాధపడి ఆడు కూర్చోడం అలా ఆయన కొడతారా ఏం చేస్తారా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ పోయిన పానం మాత్రం తిరిగి రాదు. దయచేసి అమ్మాయిలు మీరు జర జాగ్రత్తగా ఉండండి. మొన్న యాదగిరిగుట్టకు పోయి రోగులు అమ్మాయిలు, అవునా కాదా? మొన్న యాదగిరిగుట్టకు పోయిన పంచాయి కూడా ఒక గిసోటి పంచాయి. కాకపోతే వాళ్ళేమో క్షేమంగా బయటకు వచ్చారు. క్షేమంగా ఏమి రాలేదు, ఆల్రెడీ వాళ్ళ పైన కూడా అత్యాచారం చేసిరని క్లియర్గా వాళ్ళు చెప్పిన ముచ్చటే. ఆ అమ్మాయిలు కూడా మరి మీరు ఎవరెవరు రా, మరి నన్ను ఏమక్కడే కొనబోతుర్రా అని అంటే ఆగిపోవు కదా. ఈ నుంచి పోయేది ఆలవంతే, ముగ్గురు కలిస్తే ముగ్గురితో సోప చేసేది ఆలవంతే, ఆ నుంచి పోయి దేవుని కాడ మొక్కి ఆడ రూమ్ తీసుకుంటప్పుడు లోపలికి పోయేది ఆలవంతే. మరి అప్పుడన్నా అరే మేము వచ్చింది ఓపానికాయ దేవదర్శనానికి వచ్చినాం, మా అంతలా మేము పోతాం, మరి ఏమక్కడే రూమ్ కొనబోతుర్రా అని అడగాలి కదా, అడగలే. ఉత్త పుణ్యానికి మరి మీరు తెలిసి చేస్తురా తెలవక చేస్తురా? ఇంటర్ అదే అమ్మాయికి శివుడిని చిన్న వయసు అన్నట్టే కదా, ఏం తెలిసి చెప్పురి. వాని మనసులో ఏదో దుర్బుద్ధి పెట్టుకొని ఉంటాడు. లోపల పంచాయిందో ఏమైందో ఏదో రకంగా మాత్రం మొత్తానికి ఆగం చేసే. మీరు పొయ్యేటప్పుడే చిన్నపాటి క్లూ పక్క పొంటి ఉన్నా అక్కడ అడక తింటోని కాడ చెప్పినా కానీ బతికిపోదురేమో. ఈడోడో నన్ను కొనబోతుండంటే వాని సైగల వాడు నలుగురు పిలిపి చెప్తే నీ తర్వాత ఇంకొకరు చూసినా కానీ నీ జీవితం అయితే బతికిపోవు కదా. అందుకోసమనే నేను చెప్తప్పుడు ఏమనంటే కొంతమందికి నచ్చకుండా వచ్చానన్న. ఇక కొంతమంది మోదవాళ్ళు చెప్తుంటారు ఊరి పేరు చెప్పలేగా, ఆమె పేరు చెప్పలేగా అంటే పేపర్లు ఏదొస్తే గదే చెప్తాను నేను, లేనిపోయి చెప్తాను మన వల్ల కాదు. కానీ ఇప్పుడు ఊరి పేరు అయితే ఇవ్వలే, ఆమె పేరు ఇవ్వలే, పోరగాని పేరు అయితే ఇచ్చిరు. ఆయన పేరు గడ్డం కృష్ణ. గడ్డం అయితే మామూలు ఇంటి పేరు తగ్గట్టు గడ్డం ఉన్నది, ఫోటో కూడా వచ్చింది చూసిరు కదా. ఒక గిసోని ముచ్చట జరుగుతున్నాయి. దయచేసి అమ్మాయిలు మీరు అయ్యమ్మ పేరు నిలబెట్టే ఉపాయం చేయరు, విన్నరా? రేపటి అవసరం అయితే లవ్ చేస్తే, లవ్ చేయొద్దని నేను చెప్పను, లవ్ చేస్తే ఆయన్ని పెళ్లి చేసుకుంటూ చూసుకోరు. అంతేగాని ఈ రోలపోయిన తిరిగే పోగిరిగాలని పొరంబోగాలని తీసుకొని పోతే ఉత్త పుణ్యానికి 100 ఏళ్ళ జీవితం ఆగమవుతుంది. ఇక నేను చెప్పిన ముచ్చట్లు ఎవరికైనా నచ్చకుంటే మా అమ్మగారిని మన్నించరు. కానీ జర్ర మేలుకునే ఉపాయం చేయరు కాలేజీ అమ్మాయిలంతా.